భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం క్లబ్ లోని ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోదరావు గెలుపు కోసం ఓబీసీ జిల్లా అధ్యక్షులు బి క్రాంతి అధ్యక్షతన జరిగిన బీజేపీ తెలంగాణ సామాజిక సమ్మేళనానికి ముఖ్య అతిథిగా ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సంజయ్ గణతే, బీజేపీ జిల్లా అధ్యక్షులు కెవి రంగా కిరణ్, మాజీ ఓబీసీ అధ్యక్షులు ఆకుల నాగేశ్వరరావు గౌడ్ పాల్గొన్నారు. 20 ఏళ్లు పాలించిన ప్రభుత్వం బీసీలకు గుర్తింపు లేకుండా అన్ని రంగాల్లో అన్యాయం చేసిందని, కాంగ్రెస్ పార్టీ దేశంలో బడుగు బలహీన వర్గాలను పథకాలతోటి సంతృప్తి పరిచి ఓటు బ్యాంక్ గా వాడుకుందని వ్యక్తులు దుయ్యబట్టారు. అలాగే బీసీలకు అరుదైన గౌరవం దక్కించిన నరేంద్ర మోడీకి మద్దతు పలకాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేశారు. దేశంకు రక్షణ కావాలన్నా, సుభిక్షంగా ఉండాలన్నా మూడోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలని విజ్ఞప్తి చేశారు. ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిని తాండ్ర వినోదరావుని అత్యధిక మెజారిటీతో గెలిపించి కమలం పువ్వుకి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలోని రాష్ట్ర కౌన్సిలర్ మెంబర్ పి రవీందర్, జిల్లా అధికార ప్రతినిధి పోలిశెట్టి వెంకటేశ్వర్లు, బైరి నిర్మల, పట్టణ అధ్యక్షులు శ్రీధర్ యాదవ్, బీజేవైఎం అధ్యక్షులు వంశీ, గుమలాపురం సత్యనారాయణరావు, గోవిందాచారి, సాయి కిరణ్, కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ లీడర్స్ కి వేదిక మీద ఆహ్వానం, మీరు వచ్చినందుకు ధన్యవాదాలు. మనమందరం ఒకటే, మనకి లక్ష్యం ఒకటే, మన దేశాన్ని మనం సురక్షిద్దాం. నరేంద్ర మోడీ గారు అంత గొప్ప నాయకుడు, చంద్రబాబు నాయుడు అంత గొప్ప నాయకుడు ఈ దేశాని కోసం. వారి విజన్లో భారతదేశం కానీ మన రాష్ట్రాలు కానీ అభివృద్ధి చెందుతుందన్న దాంట్లో ఎంత కూడా అసత్యం లేదు. వారు దే ఆర్ గ్రేట్ లీడర్స్. అండ్ భారతదేశానికి మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు అవసరం. పరిశ్రమలు కానీ, గిడ్డంగులు కానీ, ప్రాజెక్ట్స్ కానీ ఏమీ రాలేదు. కొన్ని మహిళలకి మన విద్య ఏమన్నా, మన తమ్ముళ్ళకి, మన పిల్లలకి ఏదైనా మంచి కాలేజ్ ఇక్కడ వచ్చిందా? రాలే. మరి వైద్యం చాలా ఇంపార్టెంట్. ఒక హాస్పిటల్ కానీ, ఏదైనా మొబైల్ యూనిట్స్ కానీ, కేంద్రంలో అనేక పథకాలు ఉన్నాయి. అనేక కంపెనీస్ అంబులెన్సెస్ కానీ, మొబైల్ యూనిట్స్ కానీ ఇవ్వడానికి రెడీగా ఉంటే మరి ప్రతినిధులు ఏనాడైనా ఒక టాటా కంపెనీకో, ఇంకా గోద్రేజ్ కంపెనీకో పోయి మీరు ఎట్లా సిఎస్ఆర్ ఫండ్స్ మీరు ఇస్తున్నారు కదా, మరి మాకు ఇవ్వండి, మాకు హాస్పిటల్స్ ఇవ్వండి, మా కాలేజీలకు ఇవ్వండి అని ఎప్పుడైనా అడిగినా? అసలు వాళ్ళకి సిఎస్ఆర్ ఫండ్స్ అక్కడ ఉన్నాయనేది కూడా నాకు తెలిసి వాళ్ళకి తెలియదు. నేను ఒక చిన్న సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్కి చైర్మన్ మొన్నటిదాకా ఉండేది. 100 కోట్లు, ఆల్మోస్ట్ 100 కోట్ల నిధులు తీసుకొచ్చినాం. ఒక చిన్న ప్రభుత్వ దానికి 100 కోట్లు మనం తెచ్చినామంటే, ఒక జిల్లాకి నరేంద్ర మోడీ గారి దృష్టి ఇక్కడ పడితే ఎన్ని వేల కోట్లు మనం తెచ్చుకోవచ్చో గుర్తు తెచ్చుకోండి. ఇక్కడ అవకాశాలు చాలా ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, కానీ సమస్యల కంటే అవకాశాలు ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ ఎన్ఎండిసికి 600 ఎకరాలు ఉంది. దాన్ని పట్టించుకునే నాదుడు లేడు, దాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన కూడా లేదు. ఎన్టీపీసీకి అదనపు యూనిట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక్కడ పరిశ్రమలు వచ్చే ఛాన్స్ ఉంది. ఒక ఉదాహరణ చెప్తా. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఓనరు తమిళనాడులో ఒక గ్రామాల్లో తనకి సాఫ్ట్వేర్ కంపెనీ పెడితే ఇవాళ 6,000 కోట్ల టర్నోవర్ ఉంది. అంటే ఒక గ్రామంలోనే తన సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టిండు. మరి అట్లంటే పాల్వంచ నుంచి, కొత్తగూడెం నుంచి, ఖమ్మం నుంచి కొన్ని వందల మంది విదేశాల్లో కానీ, దేశంలో కానీ కంపెనీస్ పెట్టుకొని వారు బాగా స్థిరపడి దేశాన్ని అభివృద్ధి చెందుతూ ఉంటే ఒక్క పిలుపునిస్తే చాలు వారు వచ్చి ఇక్కడ పెట్టడానికి రెడీగా ఉన్నారు. మరి అనేక ఎన్జిఓలు ఉన్నాయి. వాళ్ళందరూ వచ్చి మహిళలకి ట్రైనింగ్ ఇచ్చి సంస్థలు ఏర్పాటు